కుమారుడు రామచంద్రుడు నీకు పాదవందనం చేస్తున్నాడు తండ్రి. పాదవందనం చేస్తున్నాడు. అవును తండ్రి. రాముని నీ కుమారుని వచ్చాను తండ్రి. నేనే శ్రీరామచంద్రమూర్తిని. ఏమైంది తండ్రి? ఏమైంది? అమ్మా కైకమ్మ నమూనమ్మ, తండ్రి గారికి ఏమైంది? ఎందుకలా రామా అని పలవరిస్తున్నారు? నేనేమైనా కూడని పని చేశానా? లేక వారికి ఏమైనా ఆరోగ్యం దెబ్బతిన్నదా అమ్మా? ఒకవేళ మీరేమైనా తండ్రి గారికి బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడారా? చెప్పు తల్లి, నాకెందుకో భయంగా ఉన్నది. రామా, మీ నాన్నగారికి ఏ విపత్తు లేదు నాయన. కోపం అంతకంటే లేదు. ఎప్పుడో నాకు ఇస్తానటువంటి 2 వరాలు కోరుకున్నాను. ఆ వరాలు విని బాధతోటి అలా రామా రామా అంటున్నాడు, కానీ ఆయనకేమీ ప్రమాదం లేదు. అమ్మా, మహారాజు గారు నీకు 2 వరాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చి కూడా బాధపడుతున్నారు. ఏమిటమ్మా ఆ వరాలు? చెప్పు తల్లి. రాఘవ, అవి మంచివైనా చెడ్డవైనా తప్పకుండా ఆచరణలో పెడతాను అని నాకు మాట ఇస్తే చెప్తాను నాయన. అమ్మా, నా హృదయం తెలిసినటువంటి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకెందుకు భయంగా ఉంటుంది. మా తండ్రి గారు ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకమన్నా దూకుతాను, విషం త్రాగమన్నా తాగుతాను. ఈ రాముడికి 2 నాలుకలు లేవు కదా. అమ్మా చెప్పమ్మా. ఏమీ లేదు రామా, నీ పట్టాభిషేక మహోత్సవానికి బదులు మన భరతుడికి పట్టాభిషేక మహోత్సవం చేయించమని కోరుకున్నానయ్యా. ఆహా అమ్మా, ఇంతేనా? ఇంత మాత్రానికే మహారాజు గారు బాధపడుతున్నారు. తప్పకుండా అమ్మా, భరతుడికి పట్టాభిషేక మహోత్సవం జరిపిద్దాం తల్లి. నేను ఎప్పుడో గురుదేవులతో చెప్పా, గురుదేవా నాకు రాజ్యకాంక్ష లేదు, మనస్సు వీటి మీదకి పోవటం లేదు, ప్రశాంత గడపాలి నా జీవితం అని ఉన్నది. అనతివ్వండి గురుదేవ అంటే, రామచంద్ర తప్పునైనా పెద్దవాడు నీవు సింహాసనం అలంకరించాలని చెప్తే కాదనలేక అంగీకరించాను. ఇప్పుడు నాకు ఆ అవకాశాన్ని మీరు ఇస్తున్నారమ్మా. తప్పకుండా భరతుడికి పట్టాభిషేకం జరిపిద్దాం తల్లి. అమ్మా, మరి 2వ వరంగా ఏం కోరుకున్నామమ్మా? అయ్యో, చెప్పడంతో అమ్మా భరతునికి పట్టాభిషేక మహోత్సవం జరిపిద్దానని చెప్పినటువంటి నా రామునితో నా 2వ వరంగా నిన్ను అడవులకు పంపమున్నాను అని ఎలా చెప్పేది? నా వల్ల కాదు అంటూ ఉంటే మంత్రం కైక పాపిస్తారా? మూర్ఖురాలు, ఇప్పుడే కోరుకో. రాముడితో చెప్తేనే మన కోరికలు నెరవేరుతాయి. లేకపోతే కౌశల్యకు ఆధారానికి పడి దాస్యం చేయాలి. కోరుకో. మంత్ర, నేను దాస్యం చేయలేను మంత్ర, నువ్వు అవలికి వెళ్ళి కోరుకున్నాను. రామ, నా 2వ వరంగా నారచీరులు ధరించి 14 సంవత్సరాలు వనవాసం జీవితం గడపటానికి నిన్ను పంపమని కోరుకున్నాను. అమ్మా అమ్మా, ఎంతటి మంచి వరం కోరుకున్నావు తల్లి. నిజంగా జగన్మాతే నీ రూపంలో వచ్చి నా 2 కోరికలు తీరుస్తుందేమో. నాకు ఎంతో కాలంగా అడవునికి వెళ్ళి మహాత్ముల యొక్క సేవ చేసుకుంటూ కందమూల భక్షణం చేస్తూ విరాగిగా ఉండాలనేటువంటి తలంపు లోపల ఉన్నది. కానీ అవకాశం లేక మౌనం వహించి ఉన్నానమ్మా. నేటికి నీ మూలంగా నేను 2 కోరికలు తీరబోతాను. అమ్మా, తప్పకుండా మా తండ్రి గారితో చెప్పి ఆ 2 వరాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. రామా రామా, వద్దునైనా దాని మాటలు వినవద్దు రామా, దాని మాటలు వినవద్దు రామా, అది మోసకారి రామా. తండ్రి, మీరు అమ్మగారికి వరాలు ఇస్తారని మాట ఇచ్చారంట, నిజమే కదా? అవును, ఇచ్చారు. అది దాని మనసులో ఉన్నటువంటి వరములను బయట పెట్టకుండా మోసం చేసి 2 వరాలు కోరుకుంది. మోసపోయాను, తెలిసి చేయలేదు రాఘవా. నేను తెలిసి దానికి వరాలు లేదు రాఘవా.
అసలు ఈ నీచురాని మాట నువ్వు కూడా వింటావు నాయన. అసలు దీన్ని అంతం చేస్తే కానీ ఎంత తొందరపడుతున్నాను. ఇక్ష్వాకంశంలో పుట్టి ఆడి తప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన వంశీయుడైనటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఒక్క మాట కోసం సర్వస్వాన్ని వదులుకొని వెళ్ళిపోయారు. అటు వంశంలో పుట్టి ఎంత పని చేస్తున్నారు. అమ్మ మాట కాదనటం భావ్యం కాదు. మీరు కోరుకోమని ప్రమాణం చేశారు, ఆమె కోరుకు. ఇందులో ఆమె తప్పేముంది తండ్రి? తొందరపడుతున్నారు. 14 సంవత్సరములు 14 రోజులుగా గడిపి తిరిగి మీ పాదముల చెంతకు వస్తాను కదా, తొందరపడద్దు. రామా, వద్దు నాయన, వెళ్ళవద్దు నాయన. నేను విడిచి ఒక్క క్షణం కూడా జీవించలేవురా. నీవైనా ఈ నీచురాలి మనస్సు మారుస్తావని అనుకున్నాను. ఇక్కడ ఉండలేదయ్యా. ఈ నీచురాలి అయోధ్యలో ఉండి సర్వసౌఖ్యాలు అనుభవిస్తుంది. నన్ను కూడా నాతో తీసుకుని వెళ్ళు రామచంద్ర. నిన్ను విడిచి జీవించలేవురా. తండ్రి, ధైర్యం వహించు. మనము క్షత్రియులు, కంట తడిపెట్టవచ్చు. వివేకవంతులైనటువంటి వారు విచారాన్ని దరిదాపులకు కూడా రానివ్వకూడదని కదా మనకు శాస్త్రం చెప్పింది. అనగానే కైకమ్మ, రాఘవ, నాకు ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకున్నాను. త్వరగా నువ్వు ప్రయాణం అడవులకు వెళ్ళాలి. అలాగే అమ్మా, నాకు సెలవుపరచండి, వెళ్ళి వస్తానమ్మా. రామా 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 హరే రామ హరే రామ రామ దేవి సుమంతుడిని తీసుకుని రా, త్వరగా వెళ్ళు. అలాగే దేవి, హరే రామ హరే రామ రామ హరే కృష్ణ. మహారాజా, నీ మంత్రి సుమంత్రుడు నీకు వందనం ఆచరిస్తున్నాడు. వందనం ఆచరిస్తున్నాడు. మహారాజా, ఏమైంది మహారాజా? రామా, ఎందుకు అలా పలవరుస్తున్నారు మహారాజా? రామా, మాట్లాడు. రాజు గారికి ఏమైందమ్మా? ఎందుకు అలా? సుమంత అన్ని విషయాలు మహా జాగ్రత్త. సరే అమ్మా. రామా 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 రాఘవ, నేను మహారాజా మీ మంత్రిని, సుమంత్రుని మహారాజా, సుమంత్రుని. సుమంత్ర, నీవాడైనా నా రాముడు ఎక్కడున్నాడయ్యా? చెప్పు సుమంత్ర, నా రాముడు ఏడు సుమంత్ర. మహారాజా, కౌశల్య మంత్రులు. మహారాజా, ఏం జరిగింది చెప్పడమ్మా. నేను ఎక్కడున్నానయ్యా? చెప్పు సుమంత్ర. అదేమిటి మహారాజా? ఇంకా వద్దు నాయన, నన్ను కౌశల్య మందిరానికి తీసుకెళ్ళి వెళ్ళు సుమంత్ర. నీకు పుణ్యం ఉంటుంది. అన్ని విషయాలు అక్కడ చెబుతాను నాయన, అక్కడే చెబుతాను. అలాగే మహారాజా, దయచేయండి మహారాజా. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే శత్రుఘ్న శీఘ్రంగా రమ్మని కబురు పెట్టారు. కారణం ఏమైంటో ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే కానీ మనకు వర్తమానం రాదు. తండ్రి గారు ఏదైనా ఒక మహాయాగాన్ని సంకల్పించారు, లేక పరదైవమైనటువంటి మన అన్న శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని సంకల్పించారు. అవునన్నయ్య, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పద కైకమ్మ మందిరికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శత్రుఘ్న పట్టణమంతా నిర్మానుష్యంగా ఉన్నది. ఎవరి ముఖాల మీద చూచినా విచారంగా కనపడుతూ ఉన్నది. కారణం ఏమైంటుంది శత్రుఘ్న? అన్నయ్య, నేను చూచాను లేదు కానీ అదిగో అటు చూడండి. ఆ భటుడు మన రాకను గమనించి చూచి తుపుక్కున ముమిసి తల ఏదో ఘోరమైనటువంటి ప్రమాదం మన వలన జరిగి ఉంటుందని అనిపిస్తుంది అన్నయ్య. అమ్మ మందిరానికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి అన్నయ్య. అలాగే శత్రుఘ్న పద. హరే రామ